తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి దౌర్జన్యాలు, దాడులు, హింస, ఏకంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రానికి వెళ్తున్నటువంటి ఎంపీ గారిని, సాక్షాత్తు ఎంపీ గారు ఉన్నటువంటి బస్సు మీదనే దాడి చేసి తనతో పాటు ప్రయాణిస్తున్నటువంటి కార్పొరేటర్లను ఎత్తుకెళ్లడం, ఈడ్చుకొని పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరగడం నిజంగానే ప్రజాస్వామ్యంలో ఇంత పట్టపగలు వ్యవస్థల మద్దతుతో ఇలా జరగడాన్ని ఎవ్వరూ కూడా హర్షించకూడదు. ఏ రాజకీయ పార్టీ అని కాదు. ఈరోజు వీళ్ళు అధికారంలో ఉన్నారు, రేపు ఇంకొకరు అధికారంలో ఉన్నారు. ఈరోజు వీళ్ళు చేసిన పని రేపు మరొకరు చేస్తారు. ఏం వాళ్ళు విచ్చలవిడితనానికి వాడుకోవడానికి వ్యవస్థలు ఏమి వాళ్ళ ఇళ్లల్లో కట్టేసినటువంటి మరేంటివో కాదు కదా. వ్యవస్థలాగా ఉండి తీరాలి. అందుకే మనం దీని మీద చాలా ఇంతకుముందు సీరియస్గానే చర్చించుకున్నాం ఈ అంశాలన్నీ. సరే, అది మామూలుగానే ఎన్నికలప్పుడు జరిగిన దాడిగానే సమస్య పోతుంది అని చెప్పి దాడి చేసిన వాళ్ళు అనుకుని ఉండొచ్చు. వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి మద్దతు అంటే పోలీసులు అక్కడ లైవ్లోనే పోలీసులు ఉన్నారు. ఎవరి మీద కేసులు పెట్టారు, ఎవరిని అరెస్ట్ చేశారు, ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వం ఏ పోలీస్ మీద చర్య తీసుకుంది, వీళ్ళందరూ కనుక అదేదో లైటర్ వేలో తీసుకొని ఉన్నట్టున్నారు. కానీ తిరుపతి ఎంపీ గారు, గురుమూర్తి గారు ఎవరైతే ఉన్నారో తాను ఈ విషయాన్ని లైటర్ వేలో తీసుకోలేదు. ఒక పార్లమెంటు సభ్యుడిని నేను నా ఓటు హక్కు వినియోగించుకునేకైతే నా మీద దాడి జరగడం ఏంటి? సో తాను సీరియస్గా తీసుకున్నారు. ఈ అంశాన్ని నేషనల్ వైడ్ అన్ని సంస్థల దృష్టికి తీసుకెళ్లారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నుంచి మొదలెడితే కేంద్ర హోంశాఖ వరకు. నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో ఆయన అందులో కూడా మోషన్ మూవ్ చేయబోతూ ఉన్నారు. సో ఈవెన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి ఇద్దరికి కూడా నోటీసులు పంపించి సపరేట్గా వివరణ అడిగారు. ఒక హై ర్యాంక్ ఆఫీసర్స్తో విచారణ చేసి వివరణ ఇవ్వండి అని. సో తను నేషనల్ వైడ్ దీన్ని పెద్ద చర్చకు తీసుకొచ్చేసరికి జాతీయ వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యం బాగుండాలని కోరుకునే కొందరు ప్రముఖులు, అందులో మనం ప్రముఖంగా మాట్లాడుకోవాల్సింది సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి. సో తన దృష్టికి వచ్చింది. ఈ విషయాలన్నీ ఆయన తెలుసుకున్నారు. ఇది చాలా దారుణం అన్న అభిప్రాయానికి వచ్చి ఆయన నేరుగా సిబిఐకే లేఖ రాశారు. ఈ మొత్తం ఎపిసోడ్ మీద మీరు విచారణ చేయండి, లేకపోతే నేను న్యాయస్థానానికి వెళ్ళి ఆ దాడి, ఆ మొత్తం ఎపిసోడ్కి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోరే పరిస్థితి వస్తుంది అని చెప్పి సిబిఐకి లేఖ రాశారు. ఆ తర్వాత నేను న్యాయస్థానానికి వెళ్తా అన్నారు. అనుకున్నట్లే, చెప్పినట్లే ఆయనే స్వయాన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారు. ఎస్, సుబ్రహ్మణ్య స్వామి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చి దీని మీద ఒక పిల్లు దాఖలు చేశారు. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగినది అప్రజాస్వామికం. ఎన్నికలప్పుడు హింస నివారించే తీరాలి. పోలీసుల సమక్షంలో అంత జరిగితే ఎవ్వరి మీద చర్యలు తీసుకోలేదు, జస్ట్ ఎఫ్ఐఆర్ కట్టి వదిలేశారు. కాబట్టి ఎన్నికలప్పుడు ఇటువంటి హింసను నివారించే దిశగా కీలకమైనటువంటి తీర్పు మీరు ఇవ్వండి. అది దేశవ్యాప్తంగా ఒక చట్టంగా ఉపయోగపడాలి అని చెప్పి ఆయన ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లు వేశారు. నెక్స్ట్ మరికొన్ని రోజుల్లో ఆ పిల్లు విచారణకు రాబోతోంది. స్వయాన సుబ్రహ్మణ్య స్వామి గారే వచ్చారు. నెక్స్ట్ ఆయనే వాదనలకు కూడా డెఫినెట్లీ సిద్ధపడతారు. ఏదో ఒక లైటర్ వేలో తీసుకున్నామని చెప్పి అనుకున్నారేమో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి గారు అంటే తెలుసుగా ఏ విధంగా ఉంటుంది. ఆయన ఒకసారి పట్టుబడితే, ఒకసారి ఒక ఇష్యూని టేకప్ చేస్తే ఆయన దేశంలో అందరికీ తెలుసు. సో డెఫినెట్లీ ఎవరొకరు ఇటువంటి విషయాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసి ఎవరెవరు రావాలి. సో దీన్ని మొదట తిరుపతి ఎంపీ గారే చాలా స్ట్రాంగ్గా టేకప్ చేశారు. ఈ విషయాన్ని అసలు వదిలిపెట్టకూడదు అనుకున్నారు. ఎందుకంటే ఆయన మీద జరిగిన దాడి కదా, ఏదో ఆయన ఒక నేషనల్ ఇష్యూ చేశారు. సో నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఎంపీ గారు కనుక లోక్సభలో ఒక మోషన్ మూవ్ చేశారు అనుకోండి, అది డెఫినెట్లీ మళ్ళీ మరింత నేషనల్ డిస్కషన్ అవుతుంది. దీనికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోక తప్పని పరిస్థితులు అయితే రాబోతున్నాయని చెప్పి అయితే స్పష్టంగానే కనిపిస్తోంది మరి.